మీ ల్యాండ్ డీల్స్ గతంలో చేసినవి కూడా వాళ్ళు బయట పెడతా ఉంటారు. ఇద్దరు సార్ ఎన్ని రోజులు చెప్తారు సోది, 1 year అయిపోయింది, ఎన్ని రోజులు చెప్తారు ఇంకా అదే స్టోరీ. పాడిందే పాటరా పాచిపల్ల దాసరి పెట్టు, ఏం పెడతావు పెట్టు బయట, ఊరికి ఎన్నిసార్లు చెప్పాలి. ఇంకోటి కవిత బెయిల్ కోసం బీజేపీతో మీరు ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదా? నెంబర్ 1. కాంప్రమైజ్ పోతారని అంటారు కదా, కవిత బెయిల్ కాదు అసలు. కాంప్రమైజ్ అయితే జైలుకి ఎందుకు పోతారు? జైలుకి పోయిన తర్వాత బెయిల్ కోసం కాంప్రమైజ్ అయ్యారు. అదే అన్న, ఈ స్టోరీలు ఎట్లా ఉన్నాయంటే, మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు బయట నేషనల్ హెరాల్డ్ కేసులో, తెలుసా మీకు అది? రేవంత్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నారు. అంటే కాంప్రమైజ్ అయితే తెచ్చుకున్నారు అందరూ. అమృత్ టెండర్స్ కి సంబంధించిన ఆరోపణలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నారండి నేషనల్ హెరాల్డ్ కేసులో. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు బెయిల్ క్యాన్సిలేషన్ కోసం ఈడీ పట్టుబట్టట్లేదు? అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో డీల్ ఉందా మోడీకి? ఎట్లా బెయిల్ మాకు సుప్రీంకోర్టు ఇస్తే కూడా దాన్ని కూడా, సుప్రీంకోర్టును కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, గవాయి లాంటి ఒక మంచి జడ్జి గారిని కూడా అవమానిస్తామంటే తప్పు కదా. అమృత్ టెండర్ల మీద కంప్లైంట్ పేరుతో మీరు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడుకుంది ఇది. ఫస్ట్ కవిత బెయిల్, నెక్స్ట్ మీరు అరెస్ట్ కాకుండా. నేను ఒకటి అడుగుతాను రజనీ గారు, అమృత్ టెండర్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం? 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ సుజన్ రెడ్డి కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తే ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుంది? మీరు చెప్పండి నాకు. నేను కాళ్ళు పట్టుకున్నా, నీళ్ళు పట్టుకున్నా, నీ సొల్లు మాటలు నేనేమంటున్నా? నేను మోడీనే ఇదే స్టూడియోలో టీవీ9లో కూర్చున్నాను, మోడీ ఈడీ బోడీ ఏం పిక్కుంటావు పిక్కోపో అని చెప్పా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఏం పిక్కుంటావు పిక్కోపో అని చెప్తున్నా. నేనేమంటే సరే నాకు అహంకారం, వీడికి ఇంకా తగ్గలేదు, ఏదో మాట్లాడతారు బయట, నాకు తెలియదు ఇంకా తగ్గలేదా? 100% ఒకటి మాత్రం చెప్తున్నాను, నేను ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో బతికేవాడిని. రేవంత్ రెడ్డి లాంటి ఏ బ్రాస్ ఎదవల దగ్గర నేను తగ్గను. మోడీ లాంటి వాళ్ళు భయపెడితే భయపడను. బతికిన నాళ్ళు ఇట్లాగే బతుకుతా, చచ్చిపోతే గౌరవంతో చచ్చిపోతా. అంతేగాని ఇలాంటి దౌర్భాగ్యుల దగ్గర మోకరిల్లాల్సిన కర్మ కానీ ఇంకోటి కానీ నాకు లేదు, ఉండదు. అది తగ్గినా అనుకున్నా, తగ్గలేదనుకున్నా, ఎవరేమనుకున్నా నా పద్ధతి నాది. నేనేమంటాను, నేను తప్పు చేయలేదు, చేయను. తప్పు చేయని వాడికి ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ, అది నాకు ఎక్కువ, తప్పే ఉంది.